Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, రచయిత, డైరెక్టర్ సత్యకాశి భార్గవ్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. సత్యకాశి గారు, రామాయణం అనేది ఒక గ్రంథంగానే ఉండిపోతుందండి. ప్రతి ఇంట్లో రామాయణం ఉంటుందా అంటే ఉంటుంది చాలా మటుకు, కానీ అది గ్రంథంగానే ఉండిపోతుంది. ఎవరో పెద్దవాళ్ళు చదువుతున్నారు, లేదు అంటే ఎప్పుడైనా రాముణ్ణి మండల పూజ కానీ ఏదైనా చేసుకున్న రోజులో, లేకపోతే విశిష్ట పండుగ వచ్చిన సమయంలో మాత్రమే పారాయణ లాంటివి చేసుకుంటున్నారు తప్ప రామతత్వాన్ని పిల్లలకి నేర్పించడంలో కానీ, పిల్లల్ని కూడా రామాయణం చదవమని చెప్పటంలో కానీ తల్లిదండ్రులు విఫలమవుతున్నారా తెలియట్లేదు, విద్యా సంస్థలు విఫలమవుతున్నాయా తెలియట్లేదు. చాలా మటుకు తక్కువ అయిపోయాయనే చెప్పాలండి. సో పిల్లలకి నేర్పించటం ఎంతవరకు అవసరమని మీరు భావిస్తున్నారు? రాముడు మానవులకి, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి ఐడియల్. అవును. సో పిల్లలకి ఎస్పెషల్లీ, పిల్లలు ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు. అంటే ఇప్పుడు పిల్లలే మనకి భవిష్యత్తు. భారతదేశానికి, ఏ సమాజానికైనా, ఇప్పుడు భారతదేశం గురించి చూసుకుంటే పిల్లలు, చిల్డ్రన్ ఆర్ ద స్ట్రెంగ్త్. అవును. సో ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనకి ఇప్పుడు 140 కోట్ల మంది భారతీయులు జనాభా ఉంది. అందులో 16 సంవత్సరాల కిందన ఉన్న పిల్లలు మొత్తం పాపులేషన్ 40 crores. 40 కోట్ల మంది. దే ఆర్ అవర్ స్ట్రెంగ్త్, దే ఆర్ అవర్ ఫ్యూచర్. సో వాళ్ళు అంటే వాళ్ళే రేపు నాయకులు అవుతారు, మహా సైంటిస్టులు అవుతారు, ఏదన్నా వాళ్ళు కదా. సో వాళ్ళని మనం ఇప్పుడు రాముడు ఒక ఇలాంటి ఒక ఆదర్శం గురించి వాళ్ళకి చిన్నప్పుడే డిఫరెంట్గా ఏదో ఒక మీడియం ద్వారా ఎదర్ తల్లిదండ్రులైనా చెప్పాలి, లేకపోతే స్కూల్లో అయినా చేర్చాలి. ఇప్పుడు కొన్ని స్టేట్స్ రామాయణాన్ని ఒక కరిక్యులంగా తీసుకురావాలని ఆల్రెడీ ఇప్పుడు మధ్యప్రదేశ్, యూపీ ఆల్రెడీ మధ్యప్రదేశ్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినట్టుంది, చేశారు. రామాయణం ఒక కరిక్యులం చేద్దామని, లేకపోతే ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్. సో యూపీ కూడాను కన్సిడర్ చేస్తుంది ఎలాగ చెయ్యాలనేది. సో అంటే రాముడు అనేది ఒక రిలీజియస్ ఫిగర్గా మన వాళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నారు, కానీ రాముడు రిలీజియస్ ఫిగర్ అని తర్వాత విషయం. ముందు రాముడు ఈజ్ అ ఐడియల్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. రాముడి యొక్క గుణాలు అనేవి, సో అవి ఒక ఐడియల్ హీరో. సో తనని మనం ఐడియల్ గా తీసుకుంటే, పిల్లలు తీసుకుంటే ఒక రేపొద్దున రాముడి నుండి ఏదో గుణం, అందరికీ ఏ గుణం అందరూ అన్ని అడాప్ట్ చేసుకుంటారు అనే పాయింట్ అని కాదు. కొంతమందికి ఒకటి కనెక్ట్ అవ్వచ్చు. రాముడు సత్యవాక్పాలు కూడా ఆల్వేస్, రాముడు ఎప్పుడు నిజమే చెప్తాడు. చూడడానికి విన్నానుగా, అంతే కదా, సింపుల్ కదా. ఆ ఒక గుణం చాలా సింపుల్ లాగా అనిపిస్తుంది, చాలా ఈజీ అంతే కదా అనుకోండి. బట్ అది ఒకటి చేస్తే చాలు. మామూలుగా ఎప్పుడూ నిజమే చెప్పాలి అని అనుకొని ఎవరన్నా కనెక్ట్ అయ్యాడంటే చాలు, తను మహానుభావుడిగా అయిపోతారు. సో ఆ విధంగా అలాంటి రాముడి యొక్క సింపుల్. ఇప్పుడు దీనికి చాలా కనెక్ట్ అయ్యేది రాముడు సర్వభూతహితుడు. అంటే రాముడు హీ ట్రీట్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్ ఈక్వల్లీ. అంటే ఒక చెట్టును కానీ, పుట్టను కానీ, రాయిని కానీ, జంతువులను కానీ, పక్షులను కానీ, మానవులను కానీ అందరినీ చాలా ఈక్వల్ గా వాళ్ళ ప్రాణం ఉన్న వాళ్ళుగా ట్రీట్ చేస్తాడు. హింసాతత్వం మొత్తం అసలు ఏమవుతుంది దానివల్ల ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ తన ఫ్రెండ్స్ తో ఆ కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ప్రకృతితో చెట్లు కూడా మనలాగా అనే ఫీలింగ్ ఉంటే ఎవడో చెట్లు ఇష్టం అని కొట్టరు. సో ఎన్విరాన్మెంటల్ ఇప్పుడు ఏదో మనం చూస్తున్నాము, ఇప్పుడు ఎంత పొల్యూషన్ పెట్టి చెట్లు నాటండి అని చెప్తున్నాము. ఇప్పుడు సముద్రాల దగ్గరికి వెళ్తాం, సముద్రాలు, నదులు, వీటిలో ఏమో చెత్త చేస్తున్నాము. సో అంటే వాటర్ బాటిల్స్ ఇవన్నీ, ప్లాస్టిక్ ఇవన్నీ మనం విపరీతమైన యూజ్ చేస్తున్నాం. ఇవన్నీ వీఆర్ హార్మింగ్ ద నేచర్. సో అది రాముడు ఏంటంటే అలాగా కాదు, ఇప్పుడు ఎవరికి హాని చేయడు. సో ఆ ఒక పాయింట్ పిల్లల్లో కనెక్ట్ అయినా చాలు. సో మనం చేయలేనిది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చేయగలరు అప్పుడు. సో రాముడు అనేవాడిని చిన్న పిల్లలుగా ఉన్నవాడే ఏదో విధంగా వాళ్ళకి కనెక్ట్ చేయాలి. సో రామాయణాన్ని డైరెక్ట్ గా పోనీ చెప్పలేకపోయినా రామాయణంలోనే ఇంపార్టెంట్ తెలుసుకోగలిగిన విషయాలు, రాముడి నుండి నేర్చుకోగలిగిన గుణాలు. సో యాజ్ ఇప్పుడు కరిక్యులం లాగా ఇప్పుడు మనకి ఐఐఎం గ్రాడ్యుయేట్స్, ఇప్పుడు ఇలాంటి బిజినెస్ స్కూల్స్, వీటిలో రాముడు ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు బయట వాళ్ళు హార్వర్డ్ యూనివర్సిటీ వీళ్ళందరూ మేనేజ్మెంట్ లెసన్స్ ఉంటాయి. సో లీడర్షిప్ ఎలా ఉండాలి ఇవన్నీ, అవన్నీ వాటన్నీ రామాయణంలోనే ఉన్నట్టు కదా. రాముడు లాంటి లీడర్ లేడు, సో రాముడు లాంటి మేనేజ్మెంట్ గురువు లేడు. సో హౌ టు మేనేజ్ థింగ్స్ అనేది, సో రాముడు అది చిన్నప్పటి నుండి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చేయాలి.
సో రచయితలు కానీ లేకపోతే ఫిల్మ్ మేకర్స్ కానీ మీలాంటి ఎక్కువ వాళ్ళు సో ఎక్కువ ఆ విధంగా ప్రజెంట్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ గా కాకుండా సంథింగ్ అందులో నా మంచి దీంతో గుడ్ థింగ్స్ ని ఒక పిల్లలకి కనెక్ట్ అయ్యే విధంగా చేస్తే ఆ ప్రయత్నంలోనే భాగంగా నేను ఒక పిల్లల కోసమే ఒక యానిమేషన్ టెలివిజన్ సిరీస్ బాల రాముడి మీద చేస్తున్నాము. అవునండి, మీలాంటి వాళ్ళు కూడా చాలా మంది మిమ్మల్ని ఇన్స్పిరేషనల్ గా తీసుకొని కూడా రావాలండి. ఎందుకంటే అలా ఒకప్పుడు ఉండేదండి, ఒక 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం టీవీలో ఎక్కువగా వచ్చేవి సిరీస్. ఇప్పుడు తగ్గిపోయాయనే చెప్పాలి. ఇప్పుడు తగ్గిపోయి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వస్తే ఇప్పుడు యంగ్ జనరేషన్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ యంగ్ రైటర్స్ వీళ్ళు ఏంటంటే మళ్ళీ రామాయణము భగవద్గీత భారతం ఈ దీని నుండి ఒక గుడ్ థింగ్స్ ని ఇప్పుడు అందరు క్లాసులు పేగండి అని అనట్లేదు. సో క్లాసులు ఏదో చెప్తున్నట్టు కాకుండా సో ఒక జ్యూస్ ఒక చాక్లెట్ ఇచ్చినట్టు ఒక అందులో మంచి విషయం తీసుకొని ఒక ఎనీథింగ్ అంటే మనం ఎంతసేపటికి కూడా తీసుకోవట్లేదు, పిల్లలు నేర్చుకోవట్లేదు, పెద్దలు చెప్పట్లేదు అంటున్నాం. కానీ మీలాంటి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని వస్తూ ఉంటే ఖచ్చితంగా పిల్లలు రిసీవ్ చేసుకుంటారు. అలవాటు చెయ్యాలి. ఇప్పుడు పిల్లల తప్పు అస్సలు కాదు, పిల్లలకి చెప్పకపోవడం పెద్దలు తప్పు అంతే కదా, పెద్దలుగా ఫెయిల్ అయినట్టు. సో పిల్లలు ఏంటంటే దే ఆర్ బోర్న్ క్రియేటివ్, బోర్న్ బై బర్త్ దే ఆర్ క్రియేటివ్. బై బర్త్ వాళ్ళు ఏంటంటే ఎనీథింగ్ దే కెన్ గ్రాస్ప్. మనకన్నా కొన్ని థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ మామూలు కూడా జనరేషన్ పరంగా ఇప్పుడు యంగ్స్టర్స్ మనకన్నా థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ దే ఆర్ మోర్ క్రియేటివ్, మోర్ ఇంటెలిజెంట్, మోర్ యాక్టివ్. వాళ్ళకి ఏంటంటే కరెక్ట్ గా చెప్పాలంతే, వాళ్ళకి ప్రొవైడ్ చేయాలంతే. సో ప్రొవైడ్ చేయకుండా అమ్మ పాడైపోతున్నారు అని అనడం అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ జనరేషన్ కూడా. మన ముందు జనరేషన్ కన్నా మనం ఇంటెలిజెంట్, మనకు తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్. ఇప్పుడున్న 2 years పిల్లలు ఒకప్పుడు 10 years పిల్లలతో ఈక్వల్. అంటే ఐక్యూ కానీ వాళ్ళ యొక్క ఏదైనా గ్రాస్పింగ్ ఇప్పుడు సింపుల్ విషయం. అండ్ పిల్లలు ఏంటంటే దే ఆర్ బై చిన్నప్పుడు ఏంటంటే దే ఇమిటేట్ ఎల్డర్స్. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారో దాన్ని ఇమిటేట్ చేస్తారు ఫస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సెల్ ఫోన్లు వాడి నువ్వు సెల్ ఫోన్ వాడొద్దు అంటే అసలు వాళ్ళు మనం వాడుతున్నది వాళ్ళు దే ఇమిటేట్. సో మనం బుక్ చదువుతున్నాం అనుకోండి, వాళ్ళు బుక్ చదువుతారు. సో వాళ్ళ చేత ఆచరించేయాలంటే ఫస్ట్ యాజ్ ఎల్డర్స్ ఆచరించి చూపిస్తే గానీ వీ డోంట్ హ్యావ్ దట్ రైట్. వాళ్ళు పాటించరు. సో ఆ విధంగా పిల్లలు ఇది ఉంటే రామండి ఏంటంటే పిల్లలకి తగ్గట్టుగా రామతత్వాన్ని, రాముడి యొక్క గుణాలని, రామతత్వం అంటే నథింగ్ బట్ రాముడి యొక్క క్వాలిటీ. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన కృతజ్ఞుడు, రాముడు కృతజ్ఞుడు. హీఈస్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ద పీపుల్ హూ హెల్ప్డ్ హిమ్. సో అది ఒకటి చాలు కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో. మనం ఇప్పుడు పిల్లలు గొడవ అయితే చాలు అయిపోయింది, వాళ్ళు హెల్ప్ చేసినా మనం మర్చిపోతాం. సో అలాగే కాకుండా అది ఆ ఒక్క క్వాలిటీ పట్టుకుంటే అంటే రాముడు ఏంటి ఒక్కసారి తనకి ఎవరైనా హెల్ప్ చేస్తే లైఫ్ లాంగ్ గుర్తుంచుకొని ఇది చేస్తారు. అలాగే ఎవడన్నా ఎన్ని తప్పులు చేసిన శత్రువునైనా క్షమించిస్తాడు. ఇప్పుడు మనకేంటే అత్యంత క్లోజ్ క్యాండిడేట్ క్షమించే పరిస్థితి లేదు. చిన్న తప్పు చేస్తే అంతే కదా, బ్రేక్ అయిపోతున్నాయి ఇప్పుడు ఎనీ రిలేషన్ లో. సో ఇంకా ఆ విధంగాను ప్రతి చిన్నప్పుడు పిల్లలకి ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ చేయాలి. అది ఒక మోడర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ చేస్తే ఇప్పుడు పర్లేదండి. ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తలు కానీ ఇప్పుడు ప్రవచనకర్తలు కానీ మహానుభావులు అందరూ ఉన్నారు. చాలా ఇప్పుడు నిత్య జీవితంలో ప్రతి చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కువగా అర్థమయ్యేలా చెప్తున్నారు. ఇప్పుడు మాధ్యమాలు కూడా పెరిగాయి. ఇప్పుడు ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్, ఇప్పుడు రీల్స్లు అని మంచి మంచి ఇవి వస్తున్నాయి. ఇప్పుడు మహానుభావులు అందరూ చెప్తున్నారు. సో అవి ఏంటంటే ప్రజలకి చేరువగా ఒక విధంగా అప్పటి మీద ఇంకా బాగా వస్తున్నట్టే ఇంకా ఎక్కువ రావాలండి. డెఫినెట్గా ఎక్కువ వస్తుంటే ఎస్పెషల్ పిల్లల కోసం. పిల్లలకి ఎందుకంటే మొక్క వంగనేది మానే వంగదని ఏదన్నా ఎనీథింగ్ పిల్లలకి 10 years లోపల ఉన్నప్పుడే పిల్లలకి 10 ఏళ్ల కంటే లోపే పిల్లలకి 10-12 years లేకపోతే ఎవరు వింటారు నెక్స్ట్. ప్రతి వాళ్ళు దే ఆర్ హైలీ ఇండివిజువలిస్ట్. అంటే వాళ్ళ దే హ్యావ్ కేపబిలిటీ పెరిగిపోతుంది కదా. సో 10 years లోపల వాళ్ళకి వాట్ ఎవర్ ఇస్తే డెఫినెట్లీ దే కెన్ మనకి డెఫినెట్గా ఒక గ్రేట్ పర్సన్స్గా. ఇప్పుడు ఒకప్పుడు ఒక జిజియాంబాయి మాత ఉన్నారు, శివాజీ లాంటి ఒక గ్రేట్ కింగ్ వచ్చారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాళ్ళ మాత చిన్నప్పుడు అలాగ పెంచబట్టి అలాగ వచ్చారు, ఒక అబ్దుల్ కలాం. సో ఎవరైనా డెఫినెట్ గా పేరెంట్స్ వాళ్ళ ఇన్స్పిరేషనే కదా. సో అలాంటి గ్రేట్ పీపుల్ రావాలి అంటే వాళ్ళ ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ గురువులో కదా. వాళ్ళ విద్య చెప్పిన వాళ్ళు ఇఫ్ దే ఇన్స్పైర్ దెమ్, సో డెఫినెట్లీ ఆటోమేటికల్లీ చిన్నప్పుడుగా వాళ్ళ గ్రేట్ పీపుల్ ఎంతమంది గ్రేట్ పీపుల్ వస్తుంటే భారతదేశం అంత రామరాజ్యంగా వెళ్ళడానికి ఇదిగా ఉంటుంది.
చాలా చక్కగా చెప్పారండి. పిల్లలకి రామాయణం కానీ, రామతత్వం కానీ నేర్పించడం ఎంత అవసరం, ఎంతవరకు తల్లిదండ్రుల పాత్ర ఉంది, తల్లిదండ్రులు ఎలా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి అనే అంశాన్ని ఇవాళ మా ప్రేక్షకులకు సవివరంగా తెలియజేసినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.